దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అప్రమత్తంగా పాలించి ప్రగతిలో దేశానికి ఆదర్శంగా నిలిపామని, కానీ నేడు తెలంగాణ సమాజం కష్టాల్లో ఉందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. గ్యారెంటీల పేరిట ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీయే తమకు రక్షణ కవచమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు మరింతగా పోరాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సుమారు 8 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను వెల్లడించడంతో పాటు రాష్ట్ర జాతీయ రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలను కేసీఆర్ ప్రస్తావించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏడాది ఏప్రిల్ 27 నాటికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రతిపాదించారు. జనగామ, కామారెడ్డి, కరీంనగర్ తదితర ప్రదేశాలను పరిశీలించినప్పటికీ మొదటి నుంచి ఉద్యమ కేంద్రంగా ఉన్న వరంగల్ అయితే అందరికీ చేరువలో ఉంటుందని భావిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. సభను విజయవంతం చేసేలా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు త్వరలో కమిటీలు ఏర్పాటవుతాయని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ అస్తిత్వానికి చిహ్నంగా ప్రజలకు రక్షణ కవచంలో పనిచేస్తోంది. రజతోత్సవాలు కేవలం బీఆర్ఎస్ కి పరిమితం కాకూడదు. మొత్తం తెలంగాణ సమాజాన్ని భాగస్వాములను చేసేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు ఉంటాయన్నారు. తెలంగాణ సమాజం గర్వించేలా వేడుకలు నిర్వహించాలని, వరంగల్ సభ తర్వాత పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేసి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త కమిటీలు ఏర్పాటైన తర్వాతే ప్రతినిధుల సభ జరుగుతుంది. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెరిగేలా హాల్ మీటింగ్స్ నిర్వహించాలి. సోషల్ మీడియా ద్వారా పార్టీ ఆశయాలు, భావజాలం ప్రచారం చేయాలి. తెలంగాణ స్ఫూర్తిని పెంచాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అనిశ్చితి నెలకొందని అన్నారు. ఎర్రవల్లి భేటీకి పరిమిత సంఖ్యలోనే ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది.